మంటలమ్మా ఆగండి, వెళ్ళండి, మంటలమ్మా వెళ్ళకూడదమ్మా. పాపా చెప్తుంది మీకే అర్థం కావట్లేదమ్మా చెప్పేది. మిమ్మల్ని జానకి గారు, మీ పాప లోపల ఉండిపోయింది. ఏమండి జానకి పాపా పాపా అయ్యో పాప ఎక్కడా? పాపా డాక్టర్, ఇందులో నా కూతురు ఎవరు? నర్స్, జానకి గారి పాప ఎవరు? మేడం అది అది నేను గుర్తుపట్టలేకపోతున్నాను మేడం. అయ్యో అయ్యో అయ్యో, అలాగంటే ఎలానే తల్లి, బాగా గుర్తు చేసుకో. చూడు చూడు, ఇద్దరు రూపం ఒకేలా ఉంది, అందుకే పోల్చుకోలేకపోతున్నాను మేడం. అయ్యో అమ్మో, అయ్యో వారి దేవుడా. పిల్లని కాపాడిన ఆవిడ తన బిడ్డని ఖచ్చితంగా గుర్తుపడుతుంది. ఇంతకీ ఆవిడెవరు డాక్టర్? ఎక్కడికి వెళ్ళింది? గతంలో బలరాం గారి చేత ఊరు నుండి వెలువైపడ్డ తిరిగిపోత వైశాలి మేడం. బిడ్డను వదిలి వెళ్ళిపోయినట్టుంది. అలా వదిలి వెళ్ళిపోతే ఎలా డాక్టర్? ఇప్పుడు మా మనవరాలు ఎవరో ఎలా తెలుస్తుంది? డిఎన్ఏ టెస్ట్ అనేది ఒకటి ఉంది, దాని ద్వారా తెలుస్తుంది. అయితే ఆ పరీక్ష ఏదో వెంటనే జరిపించండి అమ్మా. అదొక లీగల్ ప్రాసెస్, వెంటనే చేసేది కాదు. వీలైనంత తొందరగా చేసి మా వదినకు పుట్టిన బిడ్డ ఎవరో చెప్పండి డాక్టర్. వద్దు సుభద్ర. నా బిడ్డ ఎవరో తెలుసుకోవాలన్న ఆలోచన నాకు చచ్చిపోయింది. సుభద్ర, ఏమంటుందే అది? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఇద్దరిని నా బిడ్డలాగానే చూసుకుంటాను. మతుండే మాట్లాడుతున్నావా నువ్వు? బిడ్డకు నేను జన్మనిస్తే ఆ మహాతల్లి పునర్జన్మనిచ్చింది. అయ్యో అయ్యో అయ్యో, అదొక తిరుగుపోతే మహాతల్లి ఎలా అవుతుంది? ప్రాణాలకు తెగించి తన స్వార్థం చూసుకోకుండా
నా బిడ్డను కూడా కాపాడింది. ఎంత గొప్ప తల్లి తను. ఎవరి బిడ్డ ఎవరో తెలుసుకున్నాక కూడా ఆ బిడ్డని ప్రేమగా చూసుకోవచ్చు. లేకపోతే ఏదైనా అనాథాశ్రమంలో పెట్టి ఏ లోటు లేకుండా చూసుకోవచ్చు కదా. బలహీన క్షణంలో నేను స్వార్థపరురాలనైతే ప్రేమగా చూసుకోలేకపోవచ్చు. ఆ అనాథ శరణాలయంలో అనాథగానే వదిలేయచ్చు. అది మహాపాపం. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఇద్దరినీ రెండు కళ్ళల్లా చూసుకుంటాను బామ్మా. నచ్చిన వస్తువు మీద మచ్చపడితేనే బలరాముడు ఊరుకోడు. అటువంటిది మచ్చపడ్డ ఆడదాని బిడ్డని తన బిడ్డగా పెంచావని రేపటి రోజున వాడికి తెలిస్తే గొడ్డలి పట్టుకోడు. ఈ నిజం మన మధ్య ఉండిపోవాలి. నా వల్ల కాదే, నా వల్ల కాదు. కమల పిల్లలు పుట్టారని చెప్పకపోతే నీ చచ్చినంత ఒట్టి. ఏంటే సుభద్ర ఇదంతా? ఎందుకే మాకు ఈ సంకెళ్ళు? దేవుడిచ్చిన కొన్ని బంధాల కోసం తప్పదు బామ్మా. తను అనుభవించిన శాపం బిడ్డ అనుభవించకుండా ఒక రూపాన్ని తీసుకొస్తాను. భారం అవుతుందని వదిలేయటం లేదమ్మా. ఉయ్యాల తొట్టిలో ఉండగానే ఒక మాట అనిపించుకున్న నా కూతురు నాతో ఉంటే ఇంకెన్ని మాటలు అనిపించుకుంటుందోనన్న భయంతో వదిలి వెళ్ళిపోతున్నానమ్మా. నన్ను క్షమించమ్మా. బయలుచ్చిందేరా? రాకపోతే ఊరుకుంటావా? మీరు దిగండి లారీ గారు, రండి. బతిమాలతుండే ఒక్కొక్కడో మన ఊరు తుఫాన్ బిల్డింగ్ కూర్చుంటున్నారండి. రండి రండి లారీ గారు. పొలోమని చెప్తారు. ఎక్కడికి రా, మీరు ఉండండి, మీరు పదండి. బా లారీ గారు వచ్చేది. నమస్కారం సార్. నిన్న హైదరాబాద్ లో ఉండటం వల్ల రావడం ఆలస్యమైంది. క్షమించండి సార్. ముందు పని చూడండి. ప్రాసెస్ అంతా అయిపోయిందండి. మీరు బయటికి రావడమే ఆలస్యం. బావల లోపలికి కౌలు చెప్తారేంటండి? త్వరగా కాగితాలు వెళ్ళి ఇవ్వండి సార్. ఇంకా చూస్తారేంటండి? త్వరగా మా బావను వదిలేండి. వెంకట్రావు సార్, సర్పంచ్ గారిని వదిలిపెట్టి. అలాగే సార్. రాబా. సారీ సార్, యాక్చువల్ గా మా డ్యూటీ. మీ మీద కోపం కన్నా నా కూతుర్ని చూడాలన్న ప్రేమే ఎక్కువ ఉంది. ఏదో జన్మలో దేవుడు రాసిపెట్టిన బంధం ఉంది కాబట్టే ఇలా జరిగింది. అసలు వదినా. వీళ్ళిద్దరిలో ఎవరు? ఇదా అదా? అయ్యో, బామ్మ బామ్మ, చేత్తో ఏం కొట్టుకుంటావు గాని బండరే ఒకటి తీసుకొస్తానుండు. తంతే బూరెల గుట్టలో పడ్డట్టు అదొక తిరుగుబో కూతురు మన ఇంట్లో పడింది. అబ్బబ్బబ్బా, జుట్టు పీక్కున్నా గుర్తుపట్టలేకుండా ఉన్నాను. పదే పదే ఆ మాట అనొద్దు బామ్మ. తిరుగుబో కూతుర్ని దాని కూతురు అనకుండా ఇంద్రుడు కూతురు ఇంద్రజ అంటారా ఏంటి? అయ్యో అయ్యో, ఎవరు ఒరిజినలో ఎవరు డూప్లికేటో నువ్వైనా చెప్పవయ్యా దేవుడో. బామ్మ, దేవుడి దయందుకు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఏవో
ఇదిగో ఈ ముసలిదాని కళ్ళు ఇప్పుడు కనిపెట్టలేకపోయినా కొంచెం పెద్దయి రూపురేఖలు వచ్చాక అప్పుడు ఖచ్చితంగా కనిపెడతాను. దేవుడు నిర్ణయించినప్పుడే నిజం బయటపడుతుంది. అనవసరంగా తల బద్దలు కొట్టుకోకు. బాబా ఈ రూమ్ బా. జానకి, ఇద్దరున్నారేంటి? జానకి, ఇదేంటి ఇద్దరు పిల్లలున్నారు? అదో పెద్ద కథలేని ఆయన కథ కథేంటి? కథ అంటే కథే. కథ ఉందంటే ఉంది, లేదంటే లేదు. అది నువ్వు ఊరుకో. ఆ, దేవుడు మనకి కవల పిల్లలిచ్చాడండి. అవునా? అవుననే అనుకోవాలి మరి. అవును, మీరేంటి ఇందాక నుంచి తేడాగా మాడుతున్నారు? రేయ్, ఏదో డౌట్లు నువ్వేంటి ఒక పాపే పుట్టిందన్నావు? అంటే బావా అది నాకు రా. వాడు చెప్పేది నిజమే, ఒక పాపేగా మరి. అదేరా, ముందు ఒక పాప పుట్టింది, తర్వాత ఇంకో పాప పుట్టింది అంతే. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక్కరిద్దరు ఎలా అయ్యారండి? ఆ మీరొచ్చారని జిరాక్స్ తీయించాను రా. ఏంటంటే జోకులు బాబు వెళ్తున్నారు. మరి లేకపోతే ఏంటి, ఇద్దరని చెప్తున్నానుగా. నాకెందుకో డౌట్ కొడుతుందండి. ఆ, ఒరేయ్, కన్నదాన్ని నాకు తెలీదా? నాకు పుట్టింది ముమ్మాటికి కవలలే. ఆ, అవును, కావాలే 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 కావాలే. అన్నిసార్లు చెప్తారు ఎందుకంటే? ఎక్కువ సార్లు చెప్తే గుర్తుంటుందని. గుర్తుండడం ఏంటి? చచ్చినోడా, నీకు ఆకలిస్తే ఇంత అన్నం తిను, నా బుర్ర వెనకు. మీరు ఆపుతారా? బంగారు తల్లులు ఎంత ముద్దుగా ఉన్నారు. ఇద్దరు ముద్దుగా ఉన్నారా? అవును. ఇదిగా ఒకళ్ళేమో మా నూరు పంట పొలాల్లాగా, ఇంకొకళ్ళేమో మా నూరు ఏడుగట్ట అవతల గోదావరి తల్లిలాగా ఉన్నారండి. ఒరే చవట, ఆ పోలిక కాదు గాని వీళ్ళిద్దరికి ఎవరి పోలికలు వచ్చాయో చెప్పరా. వాడి తలకాయ వాడేం చెప్తాడు, నేను చెప్తాను. చెప్పా, తొందరగా చెప్పరా నాన్న. ఈ పాప నా పోలిక. కరెక్ట్ కరెక్ట్. నాకు కూడా అలాగే అనిపించింది. మరి ఈ పాపకి మన వంశంతోనే సంబంధం లేనట్టుంది కదూ. బామ్మా, ఈ బంగారు తల్లికి జానికి పోలికలు వచ్చాయి. ఏడ్చావులే, నువ్వు నాలాగే ఉన్నావు. జానకి, ఒక మహాలక్ష్మిని కోరుకుంటే ఇద్దరినిచ్చా. చాలా సంతోషంగా ఉంది. నాకు మాత్రం అంత అయోమయంగా ఉంది. ఎందుకు? అదే 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 వారసరాళ్ళు పుట్టగానే మీ మొహం రంగురోల్లో ఇలిగిపోద్ది అనుకుంటే వైకుంఠపాలిలో పావులాగా అలాగే భయంకరంగా పెట్టారండి. ఒరేయ్, సెలూన్ బాటిల్చుకొని కొట్టానంటే తలకాయ పగిలిపోద్ది, జాగ్రత్త. నువ్వేంట్రా కన్న కూతుళ్ళని కన్నార్పకుండా చూస్తున్నావు? చూశాను, దాన్ని కూడా అలాగే చూశాను. చెల్లిలా కాకుండా కన్న కూతుర్లా చూశాను. కానీ అదేం చేసింది? కొవ్వెక్కి వేరే వాడిని పెళ్లి చేసుకుని నా పరువు పోగొట్టింది. ఇప్పుడు చెప్తున్నాను విను. నా కూతుర్లని దానిలా కాకుండా ఆనిముత్యాల్లా పెంచి పోగొట్టుకున్న నా పరువు సంపాదించుకుంటా.
నా పేరు చెడగొట్టింది. అలాంటిది నా కుటుంబంలో కాదు. ఇక ఏ జన్మలో ఏ కుటుంబంలో పుట్టకూడదని ప్రతిరోజు ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ చేతులతో పెంచానే, ఇదే చేతులతో దాని గొంతు పిసికిచ్చాం. దహించిన ద్వేషపువే ఎవరు నీ పాపో ఎవరు ఆ కన్న పాపమో తెలీదు కాని తొడిసి ముద్దైపోతున్నావురా. గోట్ల గోపలగా పిల్లలం కలా చూస్తారండి. ఒరేయ్, ఈ కొబ్బరికాయ పుచ్చుకొని నీ తల మీద పగలగొట్టానంటే తల రెండు ఒక్కలై తూర్పు ఒకటి పడమర ఒకటి పడిపోద్ది, జాగ్రత్త. అయ్యి బాబు, ఇప్పుడు నేను ఏమన్నానని అంత మాట అన్నారు? చిట్టి నువ్వు ఊరుకోరా. లేదక్క, హాస్పిటల్ నుంచి వచ్చిన కాడి నుంచి నేను భూతద్దం పట్టుకుని మరీ అబ్జర్వ్ చేస్తున్నాను. ముసలమ్మ గారు చాలా తేడాగా ఉంది. ఒరేయ్, తేడా గీడా అన్నా ఉంటే మాడు పగలగొడతాను ఏబ్రాసేదవా. నా అనుమానం ఏంటంటే హాస్పిటల్లో ఏదో జరిగింది. అందుకేగా నా కంగారంతా. చెప్పిన బావా ఏదో జరిగిందని. ఏం జరిగింది? నిన్నే అడుగుతుంది. వాడితో ఏదో పరాచకం ఆడాడ్రా రాముడు. కాసేపు సైలెంట్ గా ఉండు. అయ్యా, పిల్లలు పుట్టిన సమయము తిథి నక్షత్రం ప్రకారం రేపు ఉదయం 9:09 అన్నప్రాసన చేయడం మంచిదని శాస్త్రం చెప్తుంది. జరిపించేద్దాం పూజారి గారు, ఏర్పాట్లు చేయాలి. అలాగేనండి. ఏర్పాట్ల కాంట్రాక్ట్ నాకు ఇచ్చేసేవంటే బావా అతను కూడా ఎత్తాను. సరిపోయింది. 6 రూపాయల ఖర్చుకి 60 రూపాయలు లెక్క రాసే ఈ చచ్చు వేదవకు అప్పగిస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. మీరు కాసేపు ఆపుతారా? అయ్యా, ఒక చిన్న మాట చెప్పండి. పిల్లల జాతకంలో నక్షత్ర దోషం ఉంది. అయ్యా, దోష నివారణ జరిపించడం మంచిది. పంతులు గారు, పిల్లలు నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలి. ఏం చేయించమన్నా చేయిస్తాను. యాగం చేయించాలా, యజ్ఞం చేయించాలా చెప్పండి. అంత అవసరం లేదయ్యా. మరి నక్షత్ర దోష ప్రాయశ్చిత్తం జరగాలంటే అన్నప్రాసన నాడు పిల్లలకు మొదటి పోషణ జరగాలి. అది మేనత్త చేత చేయిస్తే శుభం జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను గీసిన గీత దాటి లోపలికి వస్తే చచ్చిపోతుంది అది. అలాంటి దాని చేత నా పిల్లలకి మొదటి ప్రార్థన చేయించడమా? విషంతో సమానం అయిపోదు. ఏదో దోషం అంటున్నారుగా రాముడు, చేయిస్తే పోలా. చంపేస్తా. ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తా. ఎందుకండి ఇంత ఆవేశం? లేకపోతే ముసలిదేమంటుందో విన్నావా? జాగ్రత్తగా వినండి, అందరూ జాగ్రత్తగా వినండి. దాని చేతుల మీదుగా అన్నప్రాసన చేయాల్సిన కర్మే నాకు పడితే ఆ ఫంక్షన్ మానేస్తాను గాని దాన్ని మాత్రం ఇంట్లోకి రానివ్వను. ఒరేయ్ రాముడు, ధర్మాన్ని దాటితే ఇటు పిల్లలకు దోషమే కాకుండా అటు మేనత్త కూడా గండంరా. ఒరే నీకు దండం పెడతాను. దానికి ఎప్పుడో పెండం పెట్టేశాను. గండమైతే నాకేంటి, శాపమైతే నాకేంటి? ఏమండి, ఆపదలో ఉన్నప్పుడు శత్రువును కూడా క్షమించడం గొప్ప గుణం అంటారు. చెల్లెల్ని క్షమించలేరా? జానకి, మనసులో మనసై మాటలో మాటై అడుగులో అడుగై నడిచేదే భార్య. పాలల్లో నీళ్లు కలవాలి, విషం కాదు. అది ఎవరికీ మంచిది కాదు. ఆ చెడిపోయిన దాన్ని కలుపుకోవాలనే వృధా ప్రయత్నం మరోసారి చేయకండి. అయినా అది ఎప్పుడో చచ్చిపోయిందని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నా శ్వాస ఉన్నంత వరకు మరోసారి దాన్ని ఊసెత్తకండి.